కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని పుల్లివీడు గ్రామ పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో ఎన్నికల ముందు చెప్పిన సూపర్ 6 హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం నాయకులు అభివృద్ధికి తొలి అడుగు అని మళ్లీ ప్రజలను మోసం చేసేదానికి కరపత్రాలు పట్టుకొని వస్తున్నారని ఆయన అన్నారు. కానీ తెలుగుదేశం నాయకులు చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. ఉచిత బస్సు ఎక్కిన దిగిన బస్సు అంతా ఆడవాళ్ళకు ఉచితమన్నాడు, అది జరగలే. రైతులకు సంబంధించి 20,000 ఇస్తానన్నాడు, అది 20,000 ఇలే. రైతులకు సంబంధించి గ్యాస్ ఫ్రీకి ఇస్తాను, 3 సిలిండర్లు 15 నెలలు అయిపోయింది, పోయిన సంవత్సరం ఏమి ఇలే. ఇట్లా అన్ని పథకాలు ఇవ్వలే. ఇంతకు ముందు జగనన్న ఉన్నప్పుడు మనకు పథకాలు అన్ని కూడా ఇంటికే వస్తున్నాయి. వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళే ఇంటికి వచ్చి రాసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కూడా డాక్టర్లు కూడా ఇంటికి వచ్చి బీపీ చెక్ చేసి మీకు మాత్రలు ఇస్తారు. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించి జగనన్న ఏం చేశాడు, చంద్రబాబు ఏం చేశాడు అనేది తెలుసుకునే దానికోసం మేము వచ్చినాం. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమి ఎలక్షన్ ఓటు వేయమని అడిగేదానికి రాలే. కాబట్టి వాస్తవాలు